తెచ్చుకోవాలని చెప్పి ₹22 గవర్నమెంట్ ఇంకా 20 అంటే ఇంకా 4,000 ఇంకో 10,000 క్వింటాలు అయితే సార్. మరి ఇప్పుడు ఇలా ఎన్ని ట్రాక్టర్లు ఉంటాయి వీళ్ళు మొత్తం? 100 దాకా ఉంటాయి సార్. 150 ఉంటాయి. మక్కలతో మీ అకౌంట్ గవర్నమెంట్ కాదు మక్కలు అదేదో కౌలు ఆప్షన్ ఇవ్వచ్చు కదా. అంటే రాగడి మధ్యకుంట మార్క్ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రంలో మరి జాప్యం విషయంలో రైతుల ఆలోచన మేరకు ఇక్కడ రావడం జరిగింది. పంట దిగుబడి పెరిగింది. దాంతోపాటు ఇవాళ ప్యాడీ సమస్య లేదు. ఇప్పటికే మ్యాక్సిమం ప్యాడీ వెళ్ళిపోయింది. అంటే వడ్ల కొనుగోలు దాదాపు నేను అనుకుంటా మధ్యకుంట అల్లిపూర్ల 70% అయిపోయింది. ఇంకో 20% మిగిలి ఉంది. అది కూడా రాబోయే వారం 10 రోజుల లూజ్ అయిపోతుంది. తర్వాత మక్కల విషయానికి వచ్చినప్పుడు దాదాపు ఇక్కడ 500-600 ఎకరాలు రేగడి మధ్యకుంట అల్లిపూరు తర్వాత ఈ పక్కపక్క గ్రామాలలో కూడా మరి దాదాపు 1000 ఎకరం పైన ఇక్కడ మక్కలు రావడం జరుగుతూ ఉంది. మరి మంచిర్యాల వాళ్ళు కూడా ఇటు చుట్టుపక్కల గ్రామాలలో కూడా రావడంతో కొంత గన్ని సంచుల ప్రాబ్లం ఉంది. మరి గన్ని సంచులకు సంబంధించి మరి గత 4 రోజుల నుండి ఇటు అధికారులు కానీ మేము కానీ చెప్తా ఉన్నాం, మీరు బయటికి వెళ్ళి గన్ని సంచులు కొనుక్కొచ్చుకోండి. గ్రామాలలో ట్రాక్టర్లు ఉన్నాయి, ట్రాక్టర్లు పెట్టండి. మీరు ఎంబడెంబడే మీరు మక్కలు జోకి మళ్ళీ వే బ్రిడ్జ్ కాంటా వేసుకొని మీరు గోదాంకి వెళ్ళి అన్లోడ్ చేస్తే మీకు గండి సంచుల డబ్బులు ఒక సంచికి ₹21. అదేవిధంగా మిగతా మీరు అమ్ముకున్న మక్కలు ఎన్ని క్వింటాలు అయితే క్వింటాలకు ₹2,400 చొప్పున మీకు అకౌంట్లలో డబ్బులు పడేటువంటి ఏర్పాటును ప్రభుత్వం ఇప్పటికే చేసింది. మరి దానికి సంబంధించి మీరు ఇవాళ మధ్యకుంట గ్రామానికి వచ్చినప్పుడు మరి బాధాకరమైన విషయం ఏంటంటే ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వ్యక్తులం మనం రైతుల క్షేమం కోసం ఆలోచన చేయాలి. రైతుల కోసం ఆలోచన చేసి మాట్లాడకుండా కొంతమంది దీన్ని రాజకీయం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళే ఎందుకు ఇక్కడ సెంటర్ పెట్టిరు, మా మధ్యకుంట సెంటర్ అవసరమా, ఇక్కడ మక్కలు కొనుగోలు కేంద్రం ఎందుకు, ఇక్కడ ఆన్నే సుల్తాన్ మార్కెట్లో పెట్టుకోపోయానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. రైతులు పండించినటువంటి పంటకు మద్దతు ధర రావాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తాం. కానీ ఎండల వచ్చి సెంటర్లో కూర్చొని సెంటర్లో పూట తిరిగి మాట్లాడవలసిన అవసరం లేదు. మంచి ఎక్కడ కూర్చొని కూడా మాట్లాడచ్చు. కానీ ఏంటంటే రైతులు ఏదైతే పండించినప్పటి గిట్టుబాటు ధర రావాలి, రైతులు ఇబ్బంది పడద్దు అనేటువంటి ఆలోచనతో చేస్తూ ఉన్నాం తప్ప ఇలా వేరే రాజకీయం లేదు. రేపు తెల్లారితే ఓట్లు లేవు, రేపు ఓట్ల కోసం చేసేది కూడా ఏం లేదు. వాళ్ళే పాపం అప్పుడు ప్యాడీ కూడా 10 కిలోలు వీళ్ళు ఉన్నప్పుడే వీళ్ళ ఆయామనే వాళ్ళ ప్రభుత్వాన్ని 10-12 కిలోలు ఇక్కడ కట్ అయింది. క్వింటాల కట్ అయితే కూడా కనీసం మాట్లాడిన కూడా దిక్కులేదు. అడిగితే నువ్వు మాట్లాడుతాను అని అసలు నీ వడ్లే పో మొత్తానికి బెదిరించి బ్లాక్మెయిల్ చేశాను. ఇవాళ అటువంటి పరిస్థితి లేకుండా ఇవాళ రైతు వడ్లు అమ్ముకుంటే తెల్లారి వరకు మర్నాడు వరకు డబ్బులు అకౌంట్లో పడతాయి. మీరు అమ్ముకొని పోయి ఫ్యాన్ కింద కూర్చుంటే రైస్ మిల్లులో కూడా అవే దిగుతాయి. ఇవాళ ఏ రైతు పోయి రైస్ మిల్లు ఇక్కడ చేతులు అట్టుకుంటలేడు, ఏ రైస్ మిల్లు కూడా రైస్ మిల్లు చుట్టూ తిరుగుతలేడు, ఏ రైతు కూడా రైస్ మిల్లులతో మాట్లాడతారు. ఆ రకంగా ఏర్పాట్లు చేసి ఇవాళ మేము అంతా కలిసికట్టుగా కష్టపడతా ఉన్నాం. మరి ఇవాళ మక్కల విషయంలో ఏంటంటే మరి ఎండలు బాగున్నాయి, తర్వాత అమాలిస్ ప్రాబ్లం ఉంది. 12 తర్వాత ఇక్కడ కూడా అమాలిస్ పనిచేసే పరిస్థితి లేదు. మరి ఇటువంటి పరిస్థితులలో మనం ఒక పద్ధతి ప్రకారంగా ఇవన్నీ అమ్మాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తాం. దాన్ని కొంతమంది కావాలని చెప్పి నేను మిగతా ప్రతిపక్షాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాలు బంద్ చేసుకోవాలి కొద్ది రోజులు. రైతులకు ఎందుకు రైతులు గమనిస్తూ ఉన్నారు, ఎవరేమేం చేస్తున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు. అంత రైతులేమి పిసోలు కాదు. 10 ఏళ్ళలో మీరేం చేసిందో తెలుసు, వాళ్ళకి ఇప్పుడు మేమేం చెప్తున్నామో తెలుసు. అంత తెలియని కూడా ఎవరు లేరు. ఆనాడు మీరు పంటల కోసం రైతులు ఏ రోజు కూడా మార్కెట్ ద్వారా మక్కలు తీసుకోలేదు. ఏనాడు కూడా మీరు మార్కెట్ సెంటర్ మధ్యకుంటలో పెట్టలే. మధ్యకుంటలో మార్కెట్ సెంటర్ పెడతామంటే దాన్ని వద్దంటారు. ఎమ్మెల్యే సాబ్ విజయాన్ని వస్తాడని చెప్పి రోడ్డు ధరణ చేస్తారు, ఒప్పిద్దాం మనిషి పోయి. ఇవాళ ఆయనే మాట్లాడుతానంటే వచ్చి మాట్లాడే ప్రయత్నం, అంటే ఆయన ఇంకా ఇప్పుడు తెలిసి నాకు మక్కలు ఉంటాయి.
ఆయన మక్కలు అంటే ఆయన నాకు తెలియదు. ఆయన మక్కలు బేరం చేస్తున్నా ఇప్పుడు తెలిసి నాకు ఇక్కడికి వచ్చినాక అక్కడ నుంచి నాకు ఆయన ఈ మక్కలు మనం మక్కల సెంటర్ ఎందుకు అంటానంటే ఇవన్నీ నేను తక్కువ ధర కొనుక్కోవచ్చు, ఇవన్నీ నేను తక్కువ ధర కొనుక్కోవచ్చు, వడ్డీకి పావు షేరు కొనుక్కొని ఇక మంచిగా ఆటానికి రూపాయికి అమ్ముకోవచ్చు అని ఆయన ప్రయత్నం నాకు. అందుకే మిమ్మల్ని సెంటర్ ఎందుకు ఎందుకంటే అదే సెంటర్ అద్దె అంటాను నేను ఇక్కడ ఈ లోకల్ కొట్లాడుంటే నాయపోతలేదు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీన్ని రైతులంతా కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొన్నటి దాకా 41,500 పెట్టారు, నిన్న 42 పెట్టారట. కడారి అశోక్రావు బాబు తర్వాత 629 బస్తాలు. మరి మా లీడర్లు ఏం చెప్పారు ఇక్కడ 4-5 రోజులు అయితే కథ ఏం చెప్తారు, ఎంత పోతాయో చూసుకోవచ్చు. ఎమ్మడే చెప్తారు 2 నిన్న ఆదివారం మొన్న రైతులు చెప్పినట్టు మా కోతులు రైతులు ఏం చెప్పారు, రైతులు ఇక్కడ ఇన్ఛార్జ్ 42 100 42 150 ఇట్లా పెట్టిండు కాంట జోకబట్టి 4 రోజులు అవుతుంది. జోకబట్టి ప్యాడీ అర్జెంటుగా తీసేసి బయటికి వెళ్ళి ఎవరైనా పంపించి జోకింది అర్జెంటుగా 1 గంట 5 నిమిషాలలో రిమోట్ ఉంటుంది. మీకు 41 41 ఎక్కువ పెట్టకూడదు, కానీ మిల్లు రోజులు తీసకుంటే నాకు డైరెక్ట్ మాట్లాడండి. ఎక్కడైనా నిజంగానే వడ్లు తాలుంటే నేను వాళ్ళ ఆ మిల్లులో మిషన్ కాదు మనం దగ్గర నీకు ఎవరు చెప్పింది పంపేకంటే మాకు చెప్పాలి. మేము ఆపినా సార్, ఇక రైతులకు ఇబ్బంది కావద్దని మేము ఆపుకున్నాం. తీసుకోవట్లేదు కాదు. ఇప్పుడు నీకు ఎన్ని లారీలు పంపినావు? మీరు ఎంక్వైరీ అయ్యి ఇవాళ ఏదో ఈయన రాజకీయంగా ఎదుగుతాడు. నేను రాజకీయంగా ఎదుగుతలేను, రైతులకు సేవ చేస్తాను. నేను రైతుల సేవ పిలాసుకుంటాను. నేను రైతులకు దగ్గర ఉంటాను. నేను రైతులకు కావాల్సిన సర్వీస్ చేస్తాను. మేము ఇలా సంఘం అనేది సర్వీస్ మోటోల్నే పనిచేస్తుంది, లాభాల కోసం పనిచేయదు. దానిలో మేము లాభాలు ప్లస్ సర్వీస్ మోటోలో పనిచేస్తూ ఉన్నాం. కిరణ్ దక్క లైట్ అయిపోరా, సర్వీస్ మోటోలో మేము పనిచేస్తూ ఉన్నాం. ఇలా డివిడెంట్ 75 ఏళ్ళలో 75 లక్షల డివిడెంట్ వస్తే ఇవాళ సంఘం లాభాలు నష్టాలలో ఉందని అని నిర్ణయించడానికి నువ్వెవరు అని అడుగుతా ఉన్నాం. ఇలా కొన్ని జీతభత్యాలు వెళ్ళలేదు అని అంటారు. ప్రతి నెల మీ జీతాలు ఒక్క నెల జీతం ఇంకో నెల ఇచ్చింది అనేది లేదు. ఒక్క నెల జీతం ఇంకో నెల ఇచ్చిన సందర్భం లేదు. గోదాం లక్షణం ఉంది. మేము అక్కడికి పోయి ఆ టెండర్ క్యాన్సిల్ చేయించి అప్పించి గోకొండకి గోకొండ పాపం 10 రూపాయలు కూడా మిగిలాను. అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ సురేష్ అన్న కట్టింది. నేను కాంట్రాక్ట్లు వేయలే. ఇలా నిన్న కొందరు సుల్తానాబాద్ సహకార సంఘం పైన చైర్మన్ అయినటువంటి నా పైన లేని కొన్ని ఆరోపణలు చేసిరు. ఇలా నేను ఈ సందర్భంగా ఆ ఆరోపణలన్నింటిను నేను మరియు మా పాలకవర్గ సభ్యులం అందరం కలిసి ఖండిస్తూ ఇలా లేనిపోని ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు, ఇలా సాక్ష్యాలు లేనటువంటి ఆరోపణలు, నిరూపించలేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇలా గతంలో ఏదైతే పత్రికలలో కథనాలు వచ్చినాయో దాని ఆధారం కావచ్చు, ఫిర్యాదుల ఆధారంగా కావచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరియు వివిధ పోలీస్ శాఖల నుంచి వెళ్ళి అంతర్గత డిపార్ట్మెంట్లు అన్నీ కూడా విచారణ చేసినాయి. విచారణ చేసి ఆ రోజు అక్కడ ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళ మీద కేసులు పెట్టిరు. ఆ రోజు మేము ఊటూరు సొసైటీకి మా గోదాము లీజ్కి ఇచ్చినమే తప్ప మేము అక్కడ ఎక్కడ ఇన్వాల్వ్ కూడా కాలేదు. ఆ లీజ్కు సంబంధించిన అమౌంట్ కూడా మాకు అడ్వాన్సే చెల్లించారు వాళ్ళు. అది కూడా మేము వాళ్ళకు సాక్ష్యాల రూపంగా ఇవ్వడం జరిగింది. మమ్మల్ని కొద్ది రోజులు
వాళ్ళు విచారణ చేసిన సందర్భంగా ఆ ఊటూరు వాళ్ళ మీదే ఒక్కతని మీద కేసు పెట్టారు. అది కోర్టులో కొనసాగుతూ ఉన్నది. అది ఏమైందో మాకు తెలియదు. ఇప్పుడు మీరు ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఇలా నేను ఖరాఖండిగా అడుగుతున్నా, ఇవాళ కాకపోతే ఇంకా 5 ఏళ్ళకి కానీ, ఇంకా 3 ఏళ్ళకి కానీ, ఇంకా 2 ఏళ్ళకి కానీ మేము అక్కడేమన్నా సీడ్ ప్రాసెస్ చేసినట్టుగా, మేము సీడ్ అమ్మినట్టుగా నీ దగ్గర ఏ రైతుకు అమ్మినాం, ఏ రైతు దగ్గర సీడ్ ప్రాసెసింగ్ కోసం కొన్నాం, నువ్వు మరి ఎట్లా మాట్లాడుతూ ఉన్నావు, నీ దగ్గర ఏం ఆధారాలు లేవని నేను మళ్ళా ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఏ రోజైతే నువ్వు శ్రీనివాస్కు ఈ సొసైటీకి సంబంధం ఉన్నదని నిరూపించిన రోజు ప్రభుత్వం తీసుకున్న శిక్ష కావచ్చు, నువ్వేసే శిక్ష కావచ్చు, నేను నిర్భయంగా నిలబడి అనుభవిస్తా. కానీ తప్పుడు ఆరోపణలు చేసి ఏదో పబ్బం గడుపుకోలే ఈయన రైతు సేవలో నిమగ్నమై సహకార సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాడని నువ్వేదో పిసపిస ఆరోపణ చేస్తే ఇది మంచిది కాదు. నీ పైన ఈ వారం రోజుల్లోనే కోర్టు నోటీస్ ఇస్తా, కోర్టులో పరువు నష్టం దావా ఇస్తా. దీనిలో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా నేను వదిలిపెట్టాలని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రూర్బన్ స్కీమ్ల గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ నేను ఖరాఖండిగా నీ మీద నీ ప్రజాప్రతినిధులు అప్పుడున్న వాళ్ళ మీద నేను చెప్తా ఉన్నా. ఇలా సుల్తానాబాద్ మండలానికి తీరని అన్యాయం చేసిరు మీరు. 300 కోట్లతోటి కేంద్ర ప్రభుత్వం రూర్బన్ మండలానికి 300 కోట్లతోటి స్కీమ్ ఇస్తే మీరు 30 కోట్లు కూడా ఖర్చు పెట్టని దద్దమ్మలు మీరు. ఇలా 5 ఏళ్ళు రూర్బన్ స్కీమ్ నడిస్తే 30 కోట్లు ఖర్చు కాలేదు మండలం అంతా. గ్రామాన ప్రారంభించిన పనులు పూర్తి కాలేదు. గ్రామాన ప్రారంభించిన పనులు పెండింగ్ ఉన్నాయి. సుల్తానాబాద్లో 4 దిక్కుల పిల్లలు కనిపిస్తూ ఉన్నాయి. అది షేమ్ అనిపిస్తలేదా? మీ ప్రజాప్రతినిధులు, నీ మండల స్థాయి ప్రజాప్రతినిధులు నువ్వు ఎప్పుడన్నా ఒక్క రోజన్నా దాని మీద సమీక్ష చేసిన దాఖలాలు ఉన్నాయా? మీరు ఎందుకు అక్కరాని ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు? ఇవాళ ఆ అన్యాయం సుల్తానాబాద్కు తీరని అన్యాయం చేసిరని ఈ ప్రజానికానికి తెలియదా మీరు చేసిన అన్యాయం? ఇలా 300 కోట్లు ఖర్చు పెడితే సుల్తానాబాద్ ప్రతి వాడ, ప్రతి గ్రామం, ప్రతి పల్లె ఒక మోడల్ పట్టణాలుగా, మోడల్ గ్రామాలుగా తయారవుతూ ఉండే. ఇలా స్కీమే పల్లెలలో పట్టణ వసతులు అనే స్కీమ్. అది పల్లెలను కూడా పట్టణాల లెక్క ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో మీరు తీసుకొస్తే దాన్ని వాడుకున్నారా మీరు? అంతర్గత కలహాలు, ఒకళ్ళకి ఇచ్చుకుంటూ ఇవే తప్పించి మీరు ఇంకేమైనా చేసిరా? ఒక్క రోజన్నా మీరు పర్సువేషన్ చేసిరా? మీ నిర్లక్ష్యానికి, మీ పాలనకు కాంట్రాక్టర్లు ఇడిచిపెట్టి దింకపోయి రిక్కించాలి. అన్నీ అసంపూర్తిగా ఉన్నాయి. ఇవి కనిపిస్తలేవు అని అడుగుతాను. ఇవాళ ప్రాఫిట్స్ లేవు, లాసులో ఉందని అంటాను. ఇవాళ లాస్ట్ ఇయర్ 25 లక్షల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది సంగతి. ఆడిట్ రిపోర్ట్ చెప్తా ఉన్నాయి. జనరల్ బాడీలో ప్రవేశపెట్టినాం. ప్రతి 6 నెలలకు ఒక జనరల్ బాడీ పెడతా ఉన్నాం. ప్రతి 6 నెలలకు 1000 మందితోటి జనరల్ బాడీ నిర్వహిస్తూ ఉన్నాం. కనిపిస్తలేదా? ప్రతి అంశం చర్చించబడతా ఉంది. ఇక్కడ నేను స్వయంగా ఎక్కడ కూడా నిర్ణయం తీసుకోను. మా పాలక వర్గం, జనరల్ బాడీ అందరం చర్చించినాకనే నిర్ణయం తీసుకొని ప్రవేశపెడతాము. ఇవాళ మా సంఘం నుంచి వెళ్ళి 5 సంవత్సరాల నుంచి వెళ్ళి 6% డివిడెంట్ ఇస్తూ ఉన్నాం రైతులకు. అది ఏకైక సంఘం పెద్దపల్లి జిల్లాలో 6% డివిడెంట్ ఇస్తున్న ఏకైక సంఘం. ఇవాళ నీ ఎంబడి తిరిగేటోళ్ళు ఈ 4 సొసైటీలకు చైర్మన్లు ఉన్నారు కదా, మరి ఎక్కడ కూడా ఎందుకు ఇస్తలేరు? మరి నీ చైర్మన్లు ఏం చేస్తారని నేను అడుగుతూ ఉన్నాను. ఇవాళ ఈ 6 ఏళ్ళు 7 ఏళ్ళల్లో సంఘం ఎంత అభివృద్ధి చెందిందో చూడు, ఎంత అభివృద్ధి చెందిందో చూడు. చూడకుండా కావాలని ఈయన మళ్ళేదో రైతులకు సేవ చేస్తూ పొలిటికల్గా ఎదుగుతాడని ఈర్ష్యతోటి, కక్షతోటి మిగతా వాళ్ళతోటి ఒక గ్రూప్గా తయారై, కొంతమంది ఒక గ్రూప్గా తయారై మీరు డబ్బులు మాట్లాడుకొని నా మీద ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. అసలు ఈ సంఘ సభ్యులే కాదు, నీకేం అవసరం అని అడుగుతా ఉన్నా. ఈ సంఘ సభ్యులు నువ్వు కాదు కదా, నువ్వు అడగదానికి. మా సంఘ సభ్యులు 6 నెలల కోసం జనరల్ బాడీకి వస్తారు కదా, అడుగుతారు కదా. ఇదేం పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ పెద్దపల్లి జిల్లాలో ఏకైక సంఘం A+ గ్రేడ్గా కొనసాగుతాను సుల్తానాబాద్ సహకార సంఘం. ఇవాళ నేను 2013లో చైర్మన్ అయ్యేసరికి సి గ్రేడ్ ఉన్న ఆడిట్ రిపోర్ట్ ఇవాళ A గ్రేడ్లో కొనసాగుతాను. ఇంత పారదర్శకంగా నిర్వహించబడుతున్న సంఘం మీద అక్కసు ఎందుకు వెళ్ళగప్పుడు? నేనేమన్నా నీకు వ్యక్తిగత శత్రుత్వం ఉంటే చలో నాతోటి కొట్లాడు. ఈ సంఘంలోని సభ్యులకు నువ్వు ఎందుకు అన్యాయం చేస్తావు? సంఘానికి ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? నాను చలో నాది ఏదైనా ఉంటే వ్యక్తిగత దొక్కవాటు పెట్టు. నేను ఎక్కడ తీసుకున్నానో లంచాలు పెట్టు.
సంఘం ప్రతిష్టను ఎందుకు దిగజాస్తావు అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ఈ సంఘాన్ని 10 రాష్ట్రాల నుంచి వెళ్ళి స్టేట్ అథారిటీ అంటే రాష్ట్ర స్థాయి ప్రతినిధుల బృందం వచ్చి సందర్శించారు. ఇలా సంఘంలో ఏం లేదే వచ్చి సందర్శిస్తారా? ఎన్సిడిసి అవార్డు వచ్చింది మాకు. దేశంలో ఎన్సిడిసి నేషనల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ నీకు అట్టిగానే అవార్డు ఇయ్యేది. అన్ని రకాలుగా ఆన్లైన్లో రిపోర్ట్స్ను వెరిఫికేషన్ చేసే ఇస్తుంది. ఈ సంఘం పారదర్శకంగా నిర్వహించబడుతూ ఉన్నది. ఏ రోజు ఆ రోజే లావాదేవీలు ఆన్లైన్లో చేయబడతాయి. ఇవాళకి రేపు చేయరాదు, రేపటి ఎల్లుండి చేయరాదు. ఏ రోజు ఆ రోజే నిర్వహించబడాలి. డేట్ కొట్టాలి అదే రోజు. తీసుకోకపోతే నోటీస్ వస్తుంది మా సీఓకు. ఇంత పారదర్శకంగా నిర్వహించబడుతున్న సంఘం మీద కొందరు ఏదో గుడ్డాన్ని కట్టి ఆయన ముఖం మంచిగా లేదు, ఆయనకు మంచిగా లేదు, అందరు ఏం మంచిగా లేదు, నేను ఏం దొంగతనం చేసినా ఏం లంగతనం చేసినా బయట పెట్టుడని అడుగుతా ఉన్నా. ఇలా ఎవరైతే నా మీద ఆరోపణలు చేసిరో వాళ్ళందరి మీద కోర్టుల కేసేస్తా, పరువు నష్టం కేసేస్తా, అందరినీ కూడా కోర్టుకి దిగుదాని తెలియజేస్తాం. పెట్రోల్ పంప్ అనేది గ్రామ పంచాయతీ పర్మిషన్ రాలేదు. మొన్ననే వాళ్ళు 5 లక్షల డిమాండ్ నోటీస్ ఇచ్చారు. 5 లక్షలు ఎక్కువ అని మేము రాసుకుంటూ మా డీసీఓ పర్మిషన్ రాసినాం. అది రాగానే ఆ లైసెన్స్ తీసుకుంటాం, అలా గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకుంటాం, స్టార్ట్ చేస్తాం. ఇలా సూపర్ మార్కెట్ అనేది నడుస్తూ ఉంది. వాటర్ ప్లాంట్ ఇప్పుడు కేవలం ఈ ప్యాడీ సీజన్లో బంద్ అయింది. ఎందుకంటే సిబ్బంది కొరత ఉన్నది. మా సిబ్బంది అంతా ప్యాడీ సీజన్లో పనిచేస్తూ ఉన్నారు. ప్యాడీ సీజన్ అయిపోయినాకనే ఇంకా 4 రోజులు అయితే ప్యాడీ కంప్లీట్ అవుతుంది. అయిపోయినాక దాన్ని మళ్ళీ యథావిధిగా నడుస్తారు. అక్కడ స్టాక్ ఉన్నది, చేస్తారు బాటలు, అక్కడ ప్రీఫార్మ్స్ కొని పెట్టిరు. ఇక్కడ 6 నెలల నుంచి లేకపోతే అది బంద్ కాలేదు, అది నడుస్తుంది, అది నడతలేదని అబద్ధాలు చెప్తే ఎట్లా? సూపర్ మార్కెట్ యథావిధిగా నడుస్తూ ఉంది. సంఘ సభ్యులకు 1%, 2% డిస్కౌంట్లు ఇస్తారు. ఇక్కడ కొంటే 100కు 5 రూపాయలు, 10 రూపాయలు సంఘ సభ్యులకు లాభం అవుతూ ఉన్నది. కాకపోతే ఇప్పుడు కొంచెం ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అయింది కాబట్టి మహిళలు ఏదైనా ఉంటే డైరెక్ట్ కరిమేకి పోయి తెచ్చుకుంటారు. ఒక 5%, 10% తగ్గింది గిరాకీ దాని ఎఫెక్ట్ తోటి. ఇప్పుడు అది దివాలా తీసినట్టేనా? ఇవాళ ఈ సంఘంలో ఉన్న వ్యాపారాలని నడవకపోతే ఈ ఉన్న 13 మందికి జీతాలు ఎట్లా వెళ్తాయి? ఈ 25 లక్షల ప్రాఫిట్ ఎట్లా వస్తుంది? ఇలా మేము ఇవన్నీ సంఘం యొక్క పైసలతో ఇవన్నీ మేము ఎట్లా కొన్నాం? ఎక్కడన్నా రైతులను ముంచినామా? మేము రైతుల దగ్గర చందాలు వసూలు చేసినామా? ఏ రైతునన్నా ఏ రోజన్నా ఒక 5 రూపాయలు చందాలు అడిగిన దాఖలాలనే అని అడుగుతా ఉన్నాం. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ భారతదేశంలోనే 10,000 సంఘాలను ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్గా తీర్చిదిద్దుతూ ఉన్నది. మన తెలంగాణలో 311 సంఘాలు ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజ్డ్గా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. దానిలో మన సంఘం ఉన్నది. మన సంఘం 750 మంది దగ్గర 2,000 రూపాయలు, 15 లక్షల రూపాయలు కంట్రిబ్యూషన్ అంటే సంఘ సభ్యుల దగ్గర వాటాధనం వసూలు చేసి మనం ఎలిజిబుల్ అయి ఉన్నాం. ఇప్పుడు యాక్టివిటీ స్టార్ట్ కాగానే మన సంఘం యొక్క పేరు ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్గా మారిపోతుంది. దాంతో భారతదేశంలో 10,000 సంఘాలకు అనుసంధానం అవుతుంది. 10,000 సంఘాలలో ఏం అవసరం ఉన్నా కానీ నేషనల్ మార్కెట్లకు మనం పోతాం. మరి ఇక్కడ అసమర్థ నాయకత్వం ఉంటే ఎట్లా సెలెక్ట్ అవుతుందని అడుగుతూ ఉన్నాను. ఇలా 2,000 కట్టిన సంఘ సభ్యులకు అదనంగా 2,000 షేర్ సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నారు గవర్నమెంట్. 15 లక్షలు మనం కడితే 15 లక్షలు గ్రాంట్ వస్తూ ఉన్నది. ఇవాళ 11 లక్షల రూపాయలు వచ్చి జమ అయినాయి మన సొసైటీలో. ఇంత మంచిగా నడుస్తున్న సంఘం మీద గురుకుటానీలు చేసి అక్కసు కట్టి మాట్లాడేది ఏమన్నా మంచిదా అని నేను అడుగుతాను. నేను ఈ సంఘంలో తప్పు చేసినట్టయితే రెండోసారి నేను ఎందుకు ఎన్నిక అవుతా అని నేను అడుగుతున్నాను. రెండోసారి ఎన్నిక కాబట్ట కదా, నేను దొంగసాటు నచ్చి ఇక్కడ కూర్చోలేదు కదా, నేను దొంగసాటు నచ్చి పోతలేను కదా. 6 నెలలకు ఒకసారి జనరల్ బాడీలు పెడతాను కదా, 1000 మందితో పెడతాను కదా. ఇవాళ ప్రభుత్వం నామినేటెడ్ చేస్తా అని అంటాను. నామినేటెడ్ అయితే ఖచ్చితంగా నేను ఇక్కడ అరుణ్ అని చెప్తాను. నేను ఎందుకు అరుణ్ని కాదు, ఈ సంఘాన్ని 7 కోట్ల లోన్ల నుంచి 40 కోట్ల లోన్లకు తీసుకుపోయినాం. ప్రతి సంఘ సభ్యునికి లాభం జరుగుతూ ఉంది, తక్కువకి మిక్కి దొరుకుతూ ఉంది. ఇలా క్రాప్ లోన్లో 3% డివిడెంట్ వస్తూ ఉన్నది, వేవర్ వస్తూ ఉన్నది. ఈ సంఘంలో షేర్స్ పెట్టిన వాళ్ళకు 6% ప్రాఫిట్ ఇస్తూ ఉన్నాం, సీడ్ ఇస్తూ ఉన్నాం. ఇవాళ ఈ మండలంలో ఉన్న
మొత్తం గ్రామాలు ఎరువులకు మన దగ్గరికి వస్తూ ఉన్నాయి. దాదాపు ఏడాదికి 2 కోట్ల ఎరువుల వ్యాపారం నడుస్తూ ఉంది ఇక్కడ. ఎక్కడ నన్ను డబ్బులు వసూలు చేసిందా? ఈ పాలకవర్గం ఎవరి దగ్గర చేయి చాపిందా? గత పాలకవర్గం ఎవరిదన్నా చేయి చాపిందా? ఏ రైతన్న మా మీద ఆరోపణ చేసిందా? ఏ రైతన్న కంప్లైంట్ ఇచ్చిందా? నువ్వెవరయ్యా అని నేను అడుగుతాను. ఇదేం పద్ధతి? అర్హుడు అన్నప్పుడు నాకు ఖచ్చితంగా ఇస్తారు. రేపు ఎలక్షన్ పెడితే కూడా నేను పోటీ చేస్తా. ఎందుకు చేయా? భయపడి జాకుంటానా? ఎవరికి నష్టమయ్యే నిర్ణయాలు ఎక్కడ తీసుకోలేదే. 2 కోట్ల వరకు నష్టం ఉందో అంటే 2 కోట్లు ఎక్కడి? ఎవరో వెనక నుంచి వెళ్ళి పుకారులు దానిలో 2 కోట్లు తిన్నారట అంటే 2 కోట్లు అసలు ఎక్కడి? ఈ సంఘంలో ఈ సంఘం ఎక్కువ లోన్లు ఇవ్వడం వల్ల రుణమాఫీలలో అత్యధికంగా రుణమాఫీలు అయినాయి. దాదాపు 3 పర్యాయాలు 10 కోట్ల రూపాయల వరకు ఈ సంఘ పరిధిలోని సభ్యులకు రుణమాఫీ అయింది. సంఘంలో 10వ 12వ జమ అయితే పెట్టుబడులు పెడతా ఉన్నాం. ఎక్కడి నుంచి ఎవరు డిపాజిట్ చేసుకున్నాం, పైసలు మోసం చేస్తలేం కదా. ఎవరి పేరు మీద లోన్లు తీసుకుంటలేం కదా. మేము ఎవరి పేరు మీద లోన్లు తీసుకోలే కదా. ప్రభుత్వం ఎక్కడి నుంచో మేము మభ్యపెట్టి పైసలు చేయలే కదా. ఎవరి దగ్గర చందాలు వసూలు చేయలే కదా. దానిలో ప్రతి సంవత్సరం జరిగే బిజినెస్లో కావచ్చు, లోన్లలో కావచ్చు, ఇలా 5 లక్షలు 10 లక్షలు పెడితే రైతులకు సౌకర్యవంతం కోసం పెట్టుబడులు పెడతా ఉన్నాం. తప్పే ఉంది అని అడుగుతా ఉన్నా. నగదు చెల్లింపు అనేది లేదు. ఏ రైతుకైనా అకౌంట్లోనే పడతాయి పైసలు. ఇంత ఒక మోడల్ సొసైటీగా నడిపిస్తూ ఉంటే ఇదేం ఆరోపణలు నాకు అర్థం కాదు. ఇదేం ఆరోపణలు? దీని మీద కూడా నేను కోర్టును సంప్రదిస్తా. నా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ చేసిన వాళ్ళ మీద పరువు నష్టం దాబాయిస్తా. వాళ్ళందరినీ కూడా నేను ఖచ్చితంగా కోర్టుకి ఇప్పుదా. నేను దానిలో ఊరుకునే సవాలే లేదు. ఇంకెవరన్నా కూడా రానున్న రోజులలో ఎవరన్నా కూడా పిచ్చి కూతలు కూతే మాత్రం ఊరుకుండేది లేదు. నేను ఖచ్చితంగా కోర్టుకి ఇప్పుదా అని మీ ద్వారా తెలియజేస్తాను. పక్కబెట్టి ఇలా పోతురాట పక్కబెట్టి భూమి మా భూమి మా భూమి ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి. ఇంకా 4 వస్తాను. మా భూమి మా భూమి ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి మా భూమి మా భూమి ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి. మా కనుకుల గ్రామ శివారులో ఉన్నటువంటి 221 సర్వే నంబర్ గల భూమి అది ప్రభుత్వ భూమి. అది మా గ్రామానికి ప్రభుత్వం ఏ విధంగా అయితే పట్టా చేసిందో అది మళ్ళీ గైరాన్ భూమిగా చేయాలని ప్రభుత్వాన్ని కలెక్టర్ను కోరుకుంటున్నాం. నాలా కన్వర్షన్ క్యాన్సర్ ఎట్లా చేసిర్రో అదేవిధంగా మాకు వాళ్ళ పట్టాదారు ఎవరైతే ఉన్నారో అదే మాకు వాళ్ళ క్యాన్సల్ చేసి దాన్ని గైరా భూమిగా మార్చాలని కలెక్టర్ గారికి విన్నపించుకోవడానికి మేము అందరం కనుకుల గ్రామం నుంచి ఒక 200 నుంచి 300 మంది తరలి వెళ్తున్నాం. సర్వే నంబర్ 221/2 నుండి ప్రభుత్వ భూమి గైరాన్ భూమి చేతువర ప్రకారం ఉన్నది. కలెక్టర్కు గత 27 తారీఖు 4వ నెలన వినతి పత్రం ఇచ్చిన గ్రామం తరఫున. అదేవిధంగా దాన్ని నాలా రద్దు మొన్న 5 రోజుల కింద నాలా రద్దు చేసినాడు. ఆ నాలా రద్దు చేసిండు. కలెక్టర్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం. మరియు పట్టా చిన్న శ్రీలత పేరు కూడా రద్దు చేసి ప్రభుత్వ భూమిగా నమోదు చేయాలని కలెక్టర్ గారిని కోరుతున్నాము. ఈరోజు పెద్ద ఎత్తున కనుకుల గ్రామం నుండి రైతులము గ్రామ ప్రజలను కలెక్టర్ గారికి విన్నవించడానికి బయలుదేరుతున్నాము. భూమి నాణాలు క్యాన్సల్ చేసి వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే మా భూమి మా గవర్నమెంట్ భూమి మాది మాకు కావాలని మేము కలెక్టర్ గారిని కోరడానికి పెద్ద ఎత్తున మేము కనుకుల నుండి వెళ్తున్నాము. మా కనుకుల భూమి అయినటువంటి 221 సర్వే నెంబర్లో A1 కాంట్రాక్టర్ అయినటువంటి జిన్నా శ్రీనివాస శ్రీలత గారు పట్ట చేసుకోవడం జరిగింది.
ఈ పట్టా చేయడం కాకుండా నాలా కలెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నాలా కలెక్షన్ ఇచ్చిన కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి, తహసీల్దార్కి విన్నవించుకున్నందుకు మా మీద వాళ్ళు దయదాల్చి నాలా కలెక్షన్ రద్దు చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా వాళ్ళ పొంటి ఉన్నటువంటి పట్టా అయినటువంటి పట్టా పాస్బుక్ రద్దు చేసి అది యథావిధిగా ప్రభుత్వ బైరాగి భూమిగా చేయాలని కలెక్టర్ గారికి విన్నపించుకోవడానికి మా కనుకుల గ్రామం తరఫున 250 మంది చిలుకు మేము పోతున్నాము. ఇంత కలెక్టర్ మా మన్నపు వినిపించి మా భూమి మాకు అయ్యేటట్టు చేయాలని కోరుకుంటున్నాము.